ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. జూలై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, మా రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎటువంటి పరిహారాలని పాటించాలని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం 12 రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. జూలై మాసాంతం మనం చూసుకుంటే మీన రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ విషయాలు వీళ్ళు జాగ్రత్తలు వహించాలి? సో మనము మీనరాశి గురించి చెప్పుకుందామండి. మహర్షులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటేనండి, ఎఫర్ట్లెస్ జర్నీ, జీవితం అనేది కష్టపడకుండా సుఖంగా తర్వాత బ్లిస్ఫుల్గా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో మన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఫోర్స్లు ఉంటాయి అనేది మనకు ఒక ఇండికేషన్ ఈ జ్యోతిష శాస్త్రం ఇస్తుందండి. ఈ శాస్త్రం ఆధారంగా కనుక మనకి జీవితంలో ఎంతో మెచ్యూరిటీ, ఎంతో ఉన్నతి, ఎంతో పరిణితి చెందే అవకాశం మనకు మనుషులకు ఇచ్చారు జ్ఞానం ఉండేది. సో ఈ జ్ఞానాన్ని మనం బేస్ చేసుకొని జూలై మంత్ 2024 రాశి ఫలాలు కనుక చూసుకుంటే మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 వీక్స్ వచ్చేటప్పటికి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు డేట్ ప్రకారం మనం చూద్దాం. అయితే వెళ్ళే ముందు డీటెయిల్స్కి నక్షత్రం ప్రకారంగా మనం చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, తర్వాత ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశికి సంబంధించిన వాళ్ళు అవుతారండి. అదేవిధంగా మనకి పేరు బలంగా చూసుకుంటే ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలు లేదంటే ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు కానీ మోరార్ల సౌండ్తో ఉన్న అక్షరాల వల్ల పేరు కనుక స్టార్ట్ అవుతుంటే వాళ్ళు కూడా మీనరాశిని మనం చెప్పుకోవాలి. సో మన గ్రహస్థితి చెప్పుకుంటామండి. ఏమవుతుందంటే సూర్యుడు వచ్చేటప్పటికి 16వ తారీఖున జూలై 16వ తారీఖున కర్కాటక రాశిలో ఎంటర్ అవుతున్నారండి. కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి జూలై 12న, మెర్క్యూరీ వచ్చేటప్పటికి సింహరాశిన జూలై 19న, శుక్రుడు వచ్చేటప్పటికి మనకి కర్కాటక రాశిలో 6న. అంటే 4 రకాల ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి. ఈ 4 యొక్క ప్లానెట్ చేంజెస్ వల్ల మీనరాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం అనమాట. సూక్ష్మంగా కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 15 డేస్లో ఎలా ఉంటుందంటే సూర్యుని వల్ల మానహాని, తర్వాత మార్స్ వల్ల ధనచ్ఛేదం, ధనం పోగొట్టుకోవటం, బుధుని వల్ల భార్య సోతాది కలహం అని చెప్తారనమాట. అంటే గొడవలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట పిల్లలతోటి, భార్యతోటి. శుక్రుని వల్ల అయితే కనుక చాలా అభివృద్ధి ఉంటుంది అని నేను చెప్పుకోవాలన్నమాట. అంటే టోటల్గా ఒక 70% చాలా బాగుంది ఫస్ట్ 15 డేస్ అని చెప్పుకోవాలన్నమాట. అదే మనకి 15 డేస్ లాస్ట్ 2 వీక్స్ చూసుకుంటే ఏమవుతుందంటే సూర్యుని వల్ల మనోరజం అంటారనమాట సంస్కృతంలో. అంటే బాధపడుతూ ఉంటారనమాట. ధనలాభం ఉంటుంది, విజయం ఉంటుంది, పుత్రులబ్ధి ఉంటుంది అనమాట. మనకి లాస్ట్ కనుక చూసుకుంటే 70% మళ్ళీ లాస్ట్లో కూడా బాగుంది. టోటల్గా మనకి మీనరాశి వాళ్ళకి చూసుకుంటే ఒక 70% చాలా బాగుంది అని మన గ్రహస్థితి చెప్తుంది అనమాట. అంటే మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా ఉందనేది, సూర్యుని వల్ల ఏమవుతుందంటేనండి ఫస్ట్ 15 డేస్లో వీళ్ళకి ఇంటిలో ఒక భయంకరమైన వాతావరణం సిచ్యువేషన్ అవుతుంది. సఖ్యత లోకపోవటం ఉంటుంది భార్యాభర్తల మధ్య, భోజన సుఖహాని, భోజనానికి టయానికి చేయకపోవటం, ప్రయాణాలు కనుక ఏదైనా కనుక తలపెట్టుకుంటే విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా ప్లానింగ్ చేసుకోండి. ముందు కొంచెం ఆగి ప్లాన్ చేసుకుంటే మంచిది అనమాట. అనారోగ్యం, తర్వాత అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ 2 వీక్స్. తర్వాత సంసారానికి సంబంధించిన, సుఖానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అండి లోహమూర్తిగా సూర్యుడు ఉండటం వల్ల అంత అనుకూలమైనది కాదండి. ఆ తర్వాత 5th తర్వాత 16 తర్వాత మూడిపోతుంది కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్టు. అంతకుముందు కాకుండా కొంచెం బెటర్గా అయ్యే సిచ్యువేషన్. ఏ విధంగా బెటర్గా ఉంటుందంటేనండి, స్నేహితుల వల్ల వాళ్ళ ఇబ్బంది అవుతుంది, ధనం ఖర్చు అవుతుంది, బుద్ధి బలం కోల్పోతారు, అశాంతిగా ఉంటుంది, సంతానానికి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అనారోగ్యంగా ఉంటారు చెప్తారు. అవి మోడరేట్గా ఎఫెక్ట్ అవుతాయి, అంత మరీ సీరియస్గా అయితే ఎఫెక్ట్ అవ్వవు అనమాట. మనకి రెండోది కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 12th వరకు కూడాను ఒక మంచి రిజల్ట్ ఇవ్వరండి. ఆ తర్వాత మంచి రిజల్ట్ ఇస్తారు కాబట్టి అండి ఇది వాళ్ళకి అనుకూలమైన సమయం చెప్పుకోవాలి. అయితే ఫస్ట్ 12 డేస్ వరకు ఎలా ఉంటుందంటేనండి, 2వ రాశిలో ఉండటం వల్ల శరీరానికి సంబంధించి బలం తగ్గిపోవటం, మనసులో ఎక్కడో వీళ్ళు బాధపడటం ఉండడం అనమాట. చేపట్టిన పని లేదనంటే పనులు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉందండి. దుర్మార్గులతో సహవాసం పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళైతే గ్యాంబ్లింగ్ వాడటం, ఏదో బయటకు తీసుకుని వెళ్ళిపోవటం, వాళ్ళ చేత ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అండి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అధికారుల నుంచి వీళ్ళకి అసంతృప్తి ఉంది. 5 అఫీషియల్స్ ఎవరి నుండి వీళ్ళ పెర్ఫార్మెన్స్తో వీళ్ళకి హ్యాపీగా ఉంటారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత శత్రువుల వల్ల భయంగా ఉంటుంది, కఠినంగా మాట్లాడితే ధన నష్టం చూపిస్తుంది అనమాట.
ఇది ఫస్ట్ 12 days ఆఫ్ మంత్ అనమాట. అక్కడ నుంచి వీళ్ళు గ్రహ సంచారం వల్ల వీళ్ళు చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఖుషీగా ఉంటారు, బంధువులను కలుస్తారు, ధనలాభం చూపిస్తుంది, సంతాన సౌఖ్యం కల్పిస్తుంది, ఇష్టమైన కోరికలు ఏమైనా కనుక అప్పటి వరకు కాని పనిలో ఉంటే కలుగుతుంది అనమాట. స్థాన లాభం ఉంది. వీళ్ళు కనుక ప్రమోషన్స్ కానీ ఏమైనా విషయాల గురించి ఆలోచించదలుచుకుంటే ఈ రాశి వాళ్ళకు 12th date కనుక చూస్తే చాలా బాగుంటుందండి. ఆ విధంగా మనకి శుక్రుని కనుక చూసుకుంటే అగైన్ 7th వరకు చాలా బాగున్నారండి. ఆ తర్వాత ఓవరాల్గా మనం కనుక శుక్రుడు వీళ్ళకి మంచి చేస్తున్నారని మనం చెప్పుకుంటాం. ఏ విధంగా మంచి చేస్తారంటే అండి, స్త్రీలతో మాట్లాడటానికి చాలా బాగుంటుంది. తర్వాత మిత్ర, పుత్ర, బంధు, కళాత్ర చాలా సంతోషంగా ఉంటారని చెప్తుంటారు. అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ కానివ్వండి, భార్య రిలేటెడ్ కానివ్వండి, తర్వాత వచ్చేటప్పటికి కళాకారులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానీ చాలా హార్మోనియస్గా కలుగుడిగా ఉండి ఒక ఇష్టాగోష్ఠిలో పాల్గొనే అవకాశం కూడా ఉందని చెప్పుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వీనస్ ఉండటం వల్ల విందు వినోదాలతో చాలా బాగుంటారని చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత మారటం వల్ల కూడాను రజతమూర్తిగా 5th హౌస్లో ఉండటం వల్ల వీనస్ కూడాను ప్రతిరోజు చక్కగా భోజనం చేయటం, తర్వాత ధనధాన్య అభివృద్ధి రావటం, ఇష్టంగా ఏదైనా పని చేస్తే అందులో మంచి లాభం రావటం, శత్రునాశం చూపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు చాలా యోగ్యతను కలిగిస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనం ముందు చెప్పుకున్నట్టు వీళ్ళకి 70-75% చాలా బాగుంది. ఇది ఒక మంచి టైం. మీనరాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఆ ఫస్ట్ ఒక 2-10 days మాత్రం కొంచెం ఆలోచించి పోస్ట్పోన్ తీసుకుంటే మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. మన నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకు ఒక భయానకరమైన సిచ్యువేషన్ రావటము, ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది. గొడవ పడిన తర్వాత వీళ్ళు లైట్గా ఎక్కడో లాక్ అయిపోతారు. బంధనం అంటారండి. బంధనం అంటే బంధించబట్టం కాదు, అంటే ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా ఒక సందిగ్ధమైన టైం అవకాశం ఈ టైం సూచిస్తుంది వాళ్ళకి. కానీ చివరికి ధన ప్రాప్తి విజయం వస్తుంది. అంటే ఇంత కష్టపడితే లాస్ట్లో వస్తుంది అనమాట. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం చాలా బాగుంది. వీళ్ళకి భయపడే అవకాశాలు కల్పిస్తూ ఉందండి. బంధించబడతారు, కలహము ఉంది, కానీ లాస్ట్కి విజయం వస్తుందన్నమాట. అదే కనుక రేవతి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కూడాను భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఏదో ఒక విషయంలో పురోగతి లేక కొంచెం అనిశ్చితమైన సిచ్యువేషన్ వచ్చేసి ఒక బంధనంలాగా తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంది. గొడవలు కూడా పడతాయి, కానీ అనుకున్న పని లాస్ట్కి మాత్రం సాధించుకోగలుగుతారు. సో ఈ విధంగా మనకి అంగగోచారాన్ని బట్టి నక్షత్రం ప్రకారం పూర్వభాద్ర వాళ్ళకి, ఉత్తరాభాద్ర వాళ్ళకి, రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా మనం చెప్పుకున్నామండి. ఇది మనకి ఈ టైం ఫ్రేమ్ పౌండ్లో మనకి వాళ్ళకి జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. షూర్ సార్, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మాస ఫలాలు చూసిన తర్వాత పర్సనల్గా మేము జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, మాకు ఈ సందర్భంలో కలిసి రావట్లేదు, ఒకసారి పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటుంటారు, మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది? సో ఉషా గారు 2 మిషన్లు అండి, 2 కాదు 3 మిషన్లు అండి. ఫస్ట్ ఈ మన పూర్వీకుల ప్రకారం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలండి. అసలు ఆ ఫ్యామిలీలో ఉండే వాతావరణం డిఫరెంట్ అండి. వాళ్ళు ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది, ఒక పరిణితి ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఒక ఉన్నతంగా ఉంటుంది. అందుకని ప్రతి ఇంట్లో జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఒక చిన్న జ్యోతిషానికి సంబంధించిన కోర్స్ మన యాన్ సిస్టమ్ మన పురాతన గ్రంథాల నుంచి తీసుకుంటే ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి. ఇష్టమైన వాళ్ళు ఆ కోర్సుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటండి. రెండోది వచ్చేటప్పటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదన్నమాట. సో ఏదైనా కనుక వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనల్ని కనుక కన్సల్ట్ అయితే మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి. ఆస్ట్రాలజికల్ పరంగా వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏది ఎలా ఉంటుందని చేయొచ్చు అనమాట. ఇవి కాకుండా కొంతమంది జాతక చక్రం బాగున్న అంటే చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారన్నమాట. వ్యాపారం ఎంత చేసినా ఎక్కి రాకపోవటం కానివ్వండి, లేదంటే జాతకాలు బాగుంటాయి కానీ వివాహం అయిన తర్వాత గొడవలు, డైవర్స్ తీసుకోవటం కానీ ఈ టైపు కొన్ని ఇష్యూస్ ఎక్యూట్గా ఉంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఎవరైనా కనుక మనకు కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి ఉషా గారు. షూర్ సార్, తప్పకుండా. అండ్ కనకదార కూడా ఈ మంత్ ఏమన్నా మనం చేసే అవకాశం ఉంటుంది? మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదండి, ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరు ధనానికి లోటు ఉండకూడదండి. అన్నానికి, ధనానికి, భోగానికి లోటు ఉండకూడదండి. మనం అందుకనే పుట్టిన వెంటనే ఫస్ట్ ఆయుష్, నెక్స్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ ఏం చేస్తాం, భోగం అనుభవించాలి కదండి. అప్పులు పెట్టుకొని డబ్బులు లేకుండా ఇలా ఈ సిచ్యువేషన్ ఉండకూడదండి. కానీ మహర్షులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఆల్రెడీ ఇచ్చేసారండి. హోమాల రూపంలో, యజ్ఞాల రూపంలో, స్తోత్రాల రూపంలో. ఈ ప్రోగ్రాన్ని కనుక మనకి అటెండ్ అయితే వాళ్ళకి ధనధాన్యాలు వస్తాయని చెప్పేసి శాస్త్రంగా అవి మన ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. ఎవరికైనా సరే అప్పులు బాధ ఉన్నా, తర్వాత బిజినెస్లో డబ్బులు ఎక్కువ రాకపోయినా కానీ అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా జాతక రీత్యా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా, లేదా కనకదార హోమంకి సంబంధించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదా ఫినాన్షియల్ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వాటికి సంబంధించి హోమాలు కూడా ఉంటూ ఉంటాయి. పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ కర్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.